ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు పోరాటాలు కారణంగా మనకు స్వతంత్రం, అలాగే మన పెద్దల శ్రమ ఫలితంగా మనకు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయులకు నెక్స్ట్ మీ తల్లిదండ్రులకు గౌరవించుకుంటూ మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే అకాడమిక్ ఇయర్ 2023 స్కూల్ టాపర్ గా నిలిచిన బత్తిన పూజకు ఏటు పొల్లిసిన ట్రోఫీతో పాటు నగర బహుమతి కూడా అందించడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల మేము అనౌన్స్ చేయలేకపోయాం సార్. ఓకే, లాస్ట్ ఇయర్ బిడ్డ హర్షిని ఈనాడు ఫౌండేషన్ సభ్యులు వెళ్ళి కలిసి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. కలిసి అభినందన తెలియజేశాం. మేము నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం కూడా ఆమెను కూడా ఇన్వైట్ చేసి బహుకరించడం జరుగుతుంది. అలాగే ఈ అకాడమిక్ ఇయర్ 2025 లో స్కూల్ టాపర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఒక మనమే బాక్ చేసుకోవాలి. అది మీ చేతిలో ఉంది. ఓకే కదా? ఎస్, అది కావాలి మాకు. సో ఈ సంవత్సరం ఎవరైతే టాపర్కి వస్తున్నారో వారికి ట్రోఫీతో పాటు నగర బహుమతి ఉండబోతుంది. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ నిన్న పతరమా చలరేగితే గత 2 అకాడమిక్ ఇయర్ లో మన స్కూల్ ఎస్ఎస్సి 100% రిజల్ట్ తీసుకుని రావడం జరిగింది. అది మన గ్రామానికి చాలా గర్వించదగ్గ విషయం. అందుకు కారణమైనటువంటి ఉపాధ్యాయుల బృందానికి, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఈనాడు ఫౌండేషన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. ఏ వెలుతురైనా ఏ చీకటైనా చూడాలి నువ్వే నీ లక్ష్యమే. ఏ దివ్య కోసం వెతికేవు నువ్వే, నీలోనే ఉంది ఓ దీపమే. వేరెవరిదో దారెందుకు, నీ దారిలో పరా ముందుకు. లే పద పద